Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller KV Narendra, English ZP School, Velpchalla, Musnur Mandal, Eluru district. Today's story is The Merchant and the Thief. The Merchant and the Thief. Once a merchant was traveling with diamonds in his suitcase. Knowing this, a thief followed him. Soon they were caught in the rain and went to a guest house. As there was only one vacant room, they kept their suitcases there. When the merchant were out, the thief searched his suitcase. He found nothing and ran away. After many years, the thief met the merchant and asked, "Hey, that day I searched your suitcase, but I found nothing." The merchant said, I kept the diamonds in your suitcase when you were out. Luckily, you ran away, leaving your suitcase behind. The moral is it is foolish to underestimate your enemy. It is foolish to underestimate your enemy. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి. ఒకనొకప్పుడు ఒక వ్యాపారస్తుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన దగ్గర కొన్ని వజ్రాలు పెట్టుకుని అతని దగ్గర ఒక సూట్ కేసు ఉంది. ఆ సూట్ కేసులో పెట్టుకున్నాడు అనమాట. ఈ విషయం తెలిసి ఒక దొంగ అతన్ని వెంబడిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇంతలో దారిలో వర్షం పడి ఇద్దరు ఒక హోటల్లో రూమ్ తీసుకుందామని చెప్పి వెళ్ళారు. అక్కడ ఉన్న దురదృష్టవస్తు అక్కడ ఉన్నది ఒకే ఒక రూము. ఆ రూమ్లో వీళ్ళ సూట్ కేసులు పెట్టి వీళ్ళు కొంచెం సేపు ఉండవలసి వచ్చింది. అయితే ఈ వ్యాపారస్తుడు బయటికి వెళ్ళిన సమయంలో దొంగ ఏం చేశాడంటే ఆ వ్యాపారస్తుడు సూట్ కేసు చూశాడు. అందులో ఏమీ కనపడలేదు, వజ్రాలు లేవు, ఏమీ లేవు. ఏంటి అనవసరంగా అయితే వెనకాల పడ్డానా అని చెప్పేసి అతను తాను తెచ్చిన సూట్ కేసు కూడా అక్కడ వదిలేసి ఆ దొంగ పారిపోయాడు. సరే, కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు అనుకోకుండా ఒక చోటు కలిశారు. కలిసినప్పుడు ఆ దొంగ అతన్ని అడిగాడు, ఏమయ్యా, నేను నీ సూట్ కేసు వెతికాను, నీ అందులో ఆ రోజున ఏమీ కనిపించలేదేంటి, వజ్రాలు అవి ఏం లేవు అని అంటే ఆ వ్యాపారస్తుడు చెప్పాడనమాట. ఓరి పిచ్చోడా, నేను ఆ వజ్రాలు నీ సూట్ కేసులో పెట్టాను, నీ సూట్ కేసు ఏదో నువ్వు వెతుక్కోవు కదా, కాబట్టి అనుకోకుండా నువ్వు నీ సూట్ కేసు అక్కడ వదిలేసి పారిపోయావు, దాంతో నా వజ్రాలు నాకే ఉండిపోయాయి, మరి అది సంగతి అని చెప్పి పక్కపక్కన నవ్వాడు. దాంతో ఇతను ఆ దొంగ ఒక్కయ్యాడనమాట. సో ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేయకూడదన్నమాట. అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఎదుటి మనిషి యొక్క తెలివితేటలను మనం సరైనటువంటి అంచనా కట్టాలి. సరే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. సరే, మరి కథలు రాయటం, కథలు చెప్పడం మొదలుపెట్టారా? మరి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఓకే, మరలా ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.